నేను ఒకటి హామీ ఇస్తున్నా, 3000 నుంచి 4000 రూపాయలు చేస్తాం. ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖునే ఇస్తాం. అది తెలుగుదేశానికి సాధ్యం. అదే మాదిరిగా ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తాం. వాలంటీర్లకు 5000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్లు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటాం. మీరు ప్రభుత్వానికి ఊడిగం చేయక్కర్లేదు, ప్రజలకు న్యాయం చేయండి, సరిపోతుంది. ఈ రోజు ఇంకో పక్క యానాదులు ఉన్నారు. ఇక్కడ అందరికంటే యానాదుల్లో పేదరికం ఎక్కువ ఉంది. విద్య విషయంలో కానీ, లేకపోతే ఆదాయ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే యానాదులు ఉన్నారో యానాదులకి మళ్ళీ ఐటీడీఏ అథారిటీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే యానాదుల్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత మాది. అది చేస్తామని హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ముత్తుకూరులో క్రికెట్ మినీ స్టేడియం కావాలి, పనులు పెండింగ్ లో పెట్టారు, అవి కూడా పూర్తి చేస్తాం. అక్వాకి ఇప్పుడే చెప్పాను, పొదలకూరులో నిమ్మ సాగు ఎక్కువగా ఉంది, వాళ్ళను కూడా ఇప్పుడే చూసా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం, నిమ్మకాయలు కూడా మంచి కాయలు వస్తున్నాయి. వాళ్ళు ఒకటి అడిగారు, ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టండి, ప్రాసెసింగ్ యూనిట్ పెట్టించమని అడిగారు. తప్పకుండా పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కృష్ణపట్నం పోర్టు కింద భూములు కోల్పోయిన రైతులకి 15 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చాం. వీళ్ళు అది కూడా ఇవ్వలేదు, మళ్ళీ దాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డేగపూడి బండేపల్లి కాలువ పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, పనులు చేసే బాధ్యత మాది. సమర్థవంతమైన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ప్రజల్లో ఉండాలి, ప్రజాసేవలో ఉండాలనే వ్యక్తి వరప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా వచ్చారు, బీజేపీ అభ్యర్థిగా వచ్చారు. అది కూడా ఈ రెండే కాకుండా ఇంకొక పక్కన చూస్తే తెలుగు గంగ లెఫ్ట్ కెనాల్ నుండి 18 కాలువకి మీ గ్రామాల్లో ఏదైతే ఉందో శాంక్షన్ చేయాల్సిన కోరారు, ఇది కూడా తప్పకుండా చేసి ఆ పని పెండింగ్ ఉండేటన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, ఇద్దరు సమర్థవంతమైన నాయకుల్ని, అనుభవం ఉండే నాయకులు మీ దగ్గరకు వచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఈ రోజు మేము ఉమ్మడి అభ్యర్థులతో వచ్చాం. ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ఆలోచించినా ఈ రాష్ట్రం బాగుండాలి, యువత భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రంలో ఓటు విడిపోతే దుర్మార్గుడికి లాభం వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని పూర్తి విశ్వాసంతో ముందుకొచ్చిన వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడే జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క వరప్రసాద్ గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళ తరపున ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీ అందరి పనులు కావాలంటే ఈ కూటమి ద్వారా సాధ్యమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాలి, ఈ కూటమి మా కోసరం కాదు, రాష్ట్రం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి, 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, ఆదాయం తగ్గిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, మీకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మైనారిటీ సోదరులందరికీ, ముస్లింస్కి అందరికీ, తమ్ముళ్ళు 95-2004లో ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం, మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజే నేను హైదరాబాద్ లో ఆది హౌస్ కట్టించాం, ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చాం, 13 జిల్లాల్లో ఉర్దూ 2వ భాష కింద నేను ఆ రోజే అనౌన్స్ చేయించాను. అదే మరిగా మళ్ళా రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు ఒకసారి చూడండి, సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం, కడప విజయవాడలో ఆది హౌస్లు కట్టాం, ఇంకో పక్క ఎక్కడికక్కడ మసీదులకు ఆర్థిక సహాయం చేశాం, షాదీ ఖానాలు కట్టాం, దుకాన్ మకానికి ఆర్థిక సహాయం చేశాం, దుల్హాన్ ఇచ్చాం.
రంజాన్ తోఫా ఇచ్చాం, ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చాం. ఇవన్నీ చేసి మీ రిజర్వేషన్స్ కూడా దెబ్బతినకుండా సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీతో కలిసామని. నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు నువ్వు ఎవరితో సపోర్ట్ చేసావని అడుగుతున్నా. రేపు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావని అడుగుతున్నా. ఎవరు చేస్తానని అడుగుతున్నా. నువ్వు సపోర్ట్ చేసేది నీ వ్యక్తిగత కేసుల కోసం చేస్తున్నావు. నేను కలిసింది ఈ రాష్ట్ర ప్రజల కోసం, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం మేము కలిసాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను నా జన్మదినాన్న సర్వేపల్లికి వచ్చాను. నా అదృష్టం ఇది. ఎందుకంటే నేను అనునిత్యం ఆలోచించింది తెలుగు జాతి కోసం ఆలోచించాను, ప్రజల కోసం ఆలోచించాను. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ఆలోచించేది